జీవితం అనేది ఊహించని మలుపులు తిరుగుతుంది. మీ ఓర్పును పరీక్షిస్తుంది. ఓటమి ఏమీ నీకు కొత్త కాదు. ఎన్నోసార్లు పడ్డాము, లేచాము, తిరిగి నడిచాము. పడిపోయిన కెరటంలా కాదు, పడి లేచిన కెరటంలా నిలబడు. సవాళ్ళను ఎదుర్కో, ముందుకున్నాడు. 19వ శతాబ్దంలో భారతదేశం బానిసత్వం, ఆర్థిక వెనుకబాటుతనం, సామాజిక అసమానతలతో కుదలైపోయిన సమయంలో యువతను ఉత్తేజపరిచి దేశాన్ని పునర్జీవింపచేశారు స్వామి వివేకానంద గారు. ఉదయించే సూర్యుడిలా ఉత్సాహంగా ఉండండి. భయం, నిస్సహాయతలను వదిలించుకొని ధైర్యంగా ముందుకు సాగటానికి ఈ మాటలు ప్రేరేపిస్తాయి. మీరు ఏమైనా అవ్వగలరు, ఏమైనా చేయగలరు. ఈ నమ్మకం ఆయన ప్రతి ఒక్కరిలో కలిగించారు. ప్రతిభావంతులైన భారతీయులు తమ సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్ధికి తమ వంతు కృషిని అందించాలని ఆయన కోరేవారు. విద్యను అభ్యసించడం ద్వారా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. విజ్ఞానం, నైతిక విలువలు, దేశభక్తితో కూడిన విద్య మన జీవితాలను మాత్రమే కాదు, మన తర్వాత రాబోయే జీవితాన్ని కూడా మార్చివేస్తాయి. ధైర్యమే ఆయుధంగా ముందుకు సాగిపోవాలని స్వామివారు తన జీవితాన్ని ఒక మార్గనిర్దేశకంగా చూపించారు. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! స్వామి వివేకానంద కీ జై! స్వామి వివేకానంద కీ జై! స్వామి వివేకానంద కీ